హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బై రాజేష్ యూట్యూబ్ ఛానల్. పల్లెకి 10 కిలోమీటర్ల యాత్ర అయితే ముగిసిపోయింది. ఈరోజు అయితే మేము పల్లెక పొగోడి అయితే వేస్తున్నాం. మా అన్న అయితే మేకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు కచ్చకచ్చని కోసేస్తున్నాడు. నిన్న అయితే 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దాకా తిరిగి వచ్చాము. ఈ రోజు అయితే మరి పొగోడి వేస్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంటుందో మరి మాకైతే తెలీదు. వేయాలనిపించింది, వేసుకుంటున్నాము. అన్న పొగోడి చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి? అల్లం, పచ్చిమిర్చి చిన్నగా తరుక్కోవాలి, ప్యాజు, ఓకే. ఇంకేమైనా కలుపుకుంటే లైట్గా కొత్తిమీర ఇవి కలుపుకుని వేసుకోవచ్చు. పొగోడి ఉల్లి పొగోడి వేరేగా ఉంటుంది. మనం చేసేది ఉల్లి పొగోడి. ఇప్పుడు మరి కొత్తిమీర పొగోడి అన్న అయ్యో కూర టైప్లో కట్ చేస్తున్నాను నేను, పొడవగా కట్ చేయకుండా. ఇక మా వాడైతే మర్చిపోయి ఉల్లిపాయలు ఇలాగా చిన్నగా అయితే కట్ చేసేది. చిన్నగా కట్ చేయకూడదు, అంటే పొడవగా అయితే కట్ చేయాలంట, స్లైసెస్ టైప్. అన్న ఇవి ఎందుకు కట్ చేసి బంగాళదుంపలు ఇలాగా? బజ్జీ లేదన్న. ఏం బజ్జీలు? బంగాళదుంప బజ్జీ. అబ్బో అయితే చాలా ఐటమ్ ఉంది ఈరోజు. ఏమేమి చేస్తాం ఇప్పుడు? బంగాళదుంప బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీ, పొగోడి. ఓకే. ఇప్పుడు రోడ్డు మీద మనం వ్యాపారం పెట్టేద్దాం. కాదు, ఈ పక్కన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అమ్మేసుకుందాం ఇవాళ. ఓకే ఓకే, అమ్ముకొచ్చే నువ్వు, నేను వేస్తా ఉంటాను. పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలా? పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. శనగపిండి వేసినాను. మా వాడైతే శనగపిండి వేసాడు దీంట్లోనే. శనగపిండి ఇప్పుడు వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడానికి సామాగ్రి తీసుకోవాలి. అన్న ఇది ఒకటి ఉంది, పెద్దది ఆల్రెడీ ఉందండి, చిన్నది. వాటర్ ఇది వేద్దామా? వేసి పడేద్దాం. ఇలా లైట్గా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండరు. వాటర్ ఎక్కువైతే దెబ్బడిపోతుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువైంది అనుకుంటున్నాం మరి, అంతేనా? ఇక మనోడైతే బేకింగ్ సోడా వేస్తున్నాడు. దాంట్లో ఏదో పురుగుల మందులా ఉంది, అది తేడా రాదు కదా అన్న. ఎవరన్నా వేసిన తర్వాత చదువుతారా? ఫస్ట్ చదువుకుని వేస్తారు కానీ ఇంకా వద్దు, ఇంక ఎట్టి దా కలుపుతున్నాడు మనోడు. అయిపోయిన వెంటనే టెస్టింగ్ల కోసం అయితే ఇది పక్కన పెట్టుకున్నాం మేము. దాని నుంచి టెస్ట్ చేస్తాం అనమాట. ఇలా అంటుకుంటుంది లేదా ఇంకా పలసుకొని ఉంటుంది అన్న. టెస్టింగ్ అని ఉంటుంది. ఇంకా కొంచెం మొత్తం ఉన్నదంతా వేసుకోండి. ఫైనల్గా అయితే మనం అది కలిపేసాం. కలిపేసిన తర్వాత అయితే ఆయిల్ ఇలా వేడి చేసుకోవాలి. అప్పుడు ఒకటి దాంట్లో ముంచి దీంట్లో వేయాలి. అది ఎలా వేస్తామో ఏం చేస్తామో చూడండి. మళ్ళీ ఈత కొడుతున్నాయి కదా ఇవి. ఇప్పుడైతే బజ్జీలు అయితే ఆయిల్ ఈత కొడుతున్నాయి, పడవలా వెళ్తున్నాయి లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే మనోడు బంగాళదుంప బజ్జీలు చేస్తున్నాడు. ఈ బంగాళదుంప రౌండ్గా కట్ చేసి ఆయిల్ అయితే వేసేసాడు. ఉబ్బి పైకి వచ్చిన తర్వాత మనం తినేద్దాం. తినడానికే మనం ఉన్నాం ఇక్కడ, మనం చేసేది ఏం లేదు. నేనైతే కష్టపడి ఆయిల్ అక్కడి నుంచి ఆయిల్ అడుగుని దీంట్లో వేసి మరగబెట్టాను, అంతే. ఇప్పుడైతే ఫస్ట్ వాయి అయితే అయిపోయింది. ఫస్ట్ వాయి మా వాడు దింపేయాడు. ఇప్పుడు దాకా ఈత కొట్టాయి. కలర్ ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడైతే 2 వాయిలు అయిపోయినాయి. ఇదైతే లాస్ట్ వాయి. మనోడు టెస్టింగ్ చేస్తున్నాడు. టేస్ట్ ఎలా డబుల్ వద్దు కానీ ఇదే బాగున్నా చూడు. డబుల్ కూర సూపర్ ఎక్సలెంట్. ఇక ఫైనల్ నేను కూడా అయితే ఈ టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను. టేస్ట్ బాగుంది కానీ ఏదో తేడా పడుతుంది అలా. బంగాళదుంప బజ్జీలు అయిపోయినాయి. ఇప్పుడైతే మనోడు ఇంకో పనిలో దిగాడు. ఇదేంటన్నా కొత్తిమీర పొగోడి. కొత్తిమీర ఇలా ఒక రొప్పగా తీసుకుని దాంట్లో వేసి అయ్యో ఇప్పుడైతే కొత్తిమీర పొగోడి అయితే అయిపోయింది. చూడడానికి అయితే లెగ్ పీస్లో ఉంది. ఎలా పీకేయడమే లెగ్ పీస్. ఇక్కడ నెక్స్ట్ ఐటెం ఉల్లి పొగోడి. ఫైనల్గా అయితే 3 రకాల బజ్జీలు పొగోడీలు అయితే అయిపోయినాయి. ఒకటి అయితే ఉల్లి పొగోడి, ఇంకోటి ఏమో కొత్తిమీర పొగోడి, ఇంకోటి బంగాళదుంప బజ్జీలు. అయితే మేడం ఫోన్ చేసి పని లేదు కదా నీకు, పని చెప్తుందా అన్నది. ఇప్పుడైతే మేడం తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. అన్నీ అయితే మిస్ అవుతున్నాను. మిస్ యూ అన్నయ్య.
బాధపడదు వచ్చేస్తున్నాను త్వరగా. ఓకే అలా చెప్పి ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేద్దాం. ఇకైతే మన రూమ్లోకి వచ్చేసాం. ఇదైతే మా రూము. ఏదైతే మనోడు పడుకుంటాడు. ఇక్కడైతే బెంగళూరు. ఇది నా బెడ్. ఇదైతే నా సీక్రెట్ బెడ్. దీంట్లోకి ఎవరు రారు. దీంట్లో ఏం చేసినా ఎవరికి కనిపించదు. అయితే ఇప్పుడు మనం గబగబా మేడం తీసుకురావడానికి వెళ్ళిపోవాలి. వీడు తెలుసు కదా, వీడు మా పెద్దోడు, వీడు మా చిన్నోడు. ఇప్పుడైతే నేను మా పెద్దోడిని తీసుకుని వెళ్తా. ఎక్కువ నాకు మా పెద్దోడు అంటే ఇష్టం. మా చిన్నోడు అయితే నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే గుంట్లో పోగదు అని చెప్పి పక్కనే ఉంటాడు. వీడికైతే కింగ్ మా పెద్దోడు. ఇకైతే మనం పెద్దోడిని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇక మనం అయితే ఇప్పుడు జేమాల్ దగ్గరికి వెళ్తున్నాం. జేమాల్ దగ్గరికి వెళ్ళేసి మేడం పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఇక మనం బడ్జెట్ చెదక్కొట్టేయడమే. ఇప్పుడైతే సెన్సార్ ఒక్కటి వేసుకుంటుంది. మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకోలేదు. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 500 రియల్ ఫైన్, అంటే ఇండియన్ డబ్బులు 10,000 రూపాయలు. కాబట్టి 10,000 రూపాయలు ఎందుకు బొక్క పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం బెటర్. ఇకైతేనే మా పెద్దను తీసుకుని అయితే రోడ్డు ఎక్కేసి ఇప్పుడు మా మేడం దగ్గరికి వెళ్ళి మా మేడం పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేసేయాలి. సో మనం అయితే ఫైనల్గా జేమాల్ దగ్గరికి వచ్చేసాం. దీని పేరు అయితే మర్జా అంటారు. దీన్ని మర్జా హైపర్ మార్కెట్. మనం అయితే బండి ఇక్కడ పెట్టి మేడంకి అయితే ఫోన్ చేయాలి. ఇక మనం అయితే ఇంటికి వచ్చేసాం. మా మేడం సామాన్ తీసుకుంది. సామాన్ మనం ఇంటి దగ్గర దింపేస్తే ఒక పని అయిపోతుంది. ఇక మనం అయితే ఈ సామాన్ మనకి డ్రాప్ చేసేసి మన వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోవడమే. చాలా సామాన్ అయితే కొనేసింది మేడం వాళ్ళు ఇల్లు ఇది. పెద్దలు చెప్తున్నారు, పెద్దలు తీసుకుని వెళ్ళిపోలేము. ఇక మా మేడం ఒకసారి ఎక్కితే బండిలో చెత్త ఉందా లేదా ఏంటని చూసుకోవాలి. లేకపోతే పొద్దున మనకి తలంటి వేస్తుంది అనమాట. చెత్త అంత ఉంది. ఇది నీట్గా ఉంది. చాక్లెట్ ఇక్కడ పిల్లలు ఎక్కారు. చాలా చేసారు. ఏదో వాటర్ బాటిల్ కూడా పడేసారు. ఇక మనమైతే మన పెద్దోడిని తీసుకెళ్ళి పార్కింగ్లో పెట్టేయాలి. జస్ట్ ఇందులో పడేసి ఆ పెద్దోడిని అయితే పార్క్ చేసాం. పాప మా చిన్నవాడైతే ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు. నేనైతే ఎక్కడ తీసుకెళ్ళను. ఇదంటే నాకు ఇష్టమే లేదు. నాకు మా పెద్దోడు అంటే ఇష్టం. ఫైనల్గా అయితే మనం ఇంటికి వచ్చేసాం. ఇక అదైతే మా మేడం వాళ్ళ ఇల్లు. ఇక్కడే మా రూమ్. ఈ రూమ్ బ్యాక్ సైడ్ మా కిచెన్. ఇక మనం అయితే కిచెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. మా అన్న అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు పాపం అక్కడే. పాపం వాడైతే మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మా అది వెళ్ళ బాధపడుతున్నావా? ఇక మాకైతే మా మేడం కోడిగుడ్లు ఇచ్చింది. అదేంటో తెలియదు కానీ ఖతర్లో ఉన్న కోళ్ళని ఒకసారి గుడ్లు పెడతాయేమో. ఇక్కడ కోడిగుడ్ల మీద కూడా డేట్ ఉంటుంది. అది కూడా అన్ని కోడిగుడ్ల మీద ఒకటే డేట్. ఇక్కడ కనిపించే ప్రతి కోడిగుడ్ల మీద కూడా ఒకటే డేట్ ఉంటుంది. ఇదైతే 9వ నెల 3వ తేదీన పెట్టినట్టుంది. ఇదైతే మనకు 11వ నెల వరకు డిసెంబర్ వరకు పనిచేస్తుంది. ఇవైతే మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో తోసేస్తే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు తినేస్తాం. ఫైనల్గా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.